అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, దసరా నవరాత్రులు 9 రోజులు కూడా సింపుల్గా మన పూజా విధానం ఏ విధంగా ఉండాలి? సో ప్రతి ఒక్కరు కూడా పూజ చేస్తారు. సో అసలైన విధానం ఏంటి? జీవితంలో ఎన్నో కష్టాలు ఉండవచ్చు. ఈ 9 రోజులు ఏ విధంగా పూజ చేయడం ద్వారా మనం కష్టాల నుంచి బయటపడవచ్చు అంటారు? ఓవరాల్గా 9 రోజులు ఎలాంటి నియమాలు మనం పాటించాలి గురుగారు? అసలు మనకి నవరాత్రులు అంటేనే 4 రకాల నవరాత్రులు ఉన్నాయి. ఒకటి వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రులు, మన శరన్నవరాత్రులు, ఇప్పుడు వస్తున్న దుర్గా నవరాత్రులు, తర్వాత శ్యామలా నవరాత్రులు. ఇలా 4 రకాల నవరాత్రులు ఉన్నాయి. మనకి ఎక్కువగా ఏం తెలుసు అంటే ఈ మధ్యకాలంలో వారాహి నవరాత్రులు బాగా ప్రచారంలోకి వచ్చింది. శరన్నవరాత్రులు మనకు అనాది నుంచి చేస్తున్నాము. మిగతా ఈ 3 నవరాత్రులని వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శారదా నవరాత్రులు, వీటిని గుప్త రాత్రులుగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఈ మన వసంత నవరాత్రులు ఇవన్నీ అయిపోయినాయి. వారాహి నవరాత్రులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు శరన్నవరాత్రుల దగ్గరికి వచ్చాం. కాబట్టి ఈ శరన్నవరాత్రులు జరుపుకోవాల్సిన విధానం ఏంటంటే త్రిమూర్తి అంశగా చెప్తారు అమ్మవారిని. 3 శక్తులు కలిస్తే ఒక దుర్గాదేవి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. ఈ 3 అమ్మవార్లు కలిస్తే ఒక దుర్గాదేవి. కాబట్టి ఈ అమ్మవారిని కనుక అత్యంత భక్తి శ్రద్ధలతో కనుక ఎవరైతే జరుపుకుంటారో త్రికరణ శుద్ధిగా, ముందే చెప్తాను, మనస వాచ కర్మణ చేసే మనస్సు అమ్మవారి మీద పెట్టాలి. మాట్లాడే మాట సౌమ్యంగా ఉండాలి. కఠినమైనటువంటి మాటలు రావద్దు. ఈ మధ్యకాలంలో అవి ఎక్కువ అవుతున్నాయి. కర్మణ చేసే పని అమ్మవారి కోసమై అమ్మవారి ప్రీతిగా చేస్తూ ఉండాలి. ఇది మనసా వాచ కర్మణ అంటారు. ఇలా కనుక త్రికరణ శుద్ధిగా అమ్మవారి మీద కనుక మనస్సు పెట్టి కనుక చేయగలిగితే తప్పకుండా అమ్మవారు కరుణిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా మన నవరాత్రులు 9 రోజులు చేస్తాం. 9 రోజులు ఎందుకు చేస్తున్నాము అంటే మనకి నవవిధ భక్తి, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, దాస్యం, సఖ్య ఆత్మ నివేదనం అని చెప్పేసి 9 రకాల భక్తి ఉంది మనకి. చివరిది అమ్మవారిలో కలిసిపోవడం, ఆత్మ నివేదనం అంటే ఇంకా అమ్మవారే నేను, నేనే అమ్మవారు అన్నట్లుగా భావన వచ్చి ఈ ఐక సుఖాల నుంచి దూరంగా ఉండటమే చివరి ప్రయత్నం. అందుకని ఒక్కొక్క నవరాత్రి ఒక్కొక్క భక్తి స్థాయిని పెంచుకుంటూ ఉండాలి. మనకి 10 పూర్ణ సంఖ్య. 9 నవరాత్రులు అయిపోయిన 10వ రోజు మనం ఏం చేస్తామంటే పూర్ణాహుతి, అమ్మవారికి సంబంధించి ఏదైనా హోమం అది చేసుకొని అమ్మవారి ఉత్సవాలు ఘనంగా చేసుకుంటాం. పూర్ణంగా అయిపోయింది. అమ్మవారి భక్తి పూర్ణంగా మేము పెట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పూర్ణంగా సంపాదించాం అనడానికి దశమి రోజు మనం భారీ ఎత్తున చేస్తూ ఉంటాము. అదే విజయదశమిగా చెప్పబడుతుంది. ఈ 9 రోజులు దీక్షగా ఉండి, అంటే ఒక పూటే భోజనం చేయడము, కిందనే పడుకోవడము, ఎప్పుడూ కూడా అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండడము, ఈ భవానీ మాలలు ఇవన్నీ కూడా ఇప్పుడు వేస్తూ ఉంటారు. ఇలా అమ్మవారి యొక్క నామస్మరణలో అమ్మవారి ధ్యాసలోనే ఉంటూ ఉండాలి. కంకణం కట్టుకోవాలి. అలా ఉండాలి అంటే ముందు కంకణం కట్టుకోవాలి. అమ్మవారికి ఇలా చేయగలను అని చెప్పేసి మనం గణపతి పూజా పుణ్యాహచనం చేయించుకొని చక్కగా కంకణం కట్టుకొని ఆ కంకణము ఈ 10 రోజులు ఉండి తీరాల్సిందే. చేతికి కట్టుకునేటువంటి కంకణము 10 రోజులు ఉండాలి. అలా ఉండి చెప్పులు వేసుకోకుండా చాలా నియమనిష్టలతో అబద్ధాలు ఆడటం మనకు బాగా ఫ్యాషన్ అయింది. అటువంటి అబద్ధాలు కూడా ఆడకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో ఇందాక నేను చెప్పినట్టు మనసా వాచ కర్మణ అమ్మవారి మీద ధ్యాస పెట్టుకొని చేస్తూ ఉండాలి. ఇక ఉతికిన బట్టలే కట్టుకోవాలి. మనం ఇవాళ ఏం చేస్తున్నాము అంటే ఈరోజు వేసుకున్నవి రేపు కూడా వేసుకుంటాం. అలా కాకుండా ఏ రోజుకు ఆ రోజు ఉతికిన బట్టలు కట్టుకోవడము, చక్కగా ఉదయము సాయంత్రము దీపారాధన చేస్తూ అమ్మవారికి సంబంధించి ఏదైనా స్తోత్రం మనకు వచ్చింది, అష్టోత్తరం కావచ్చు, సహస్రనామావళి కావచ్చు, ఏదైనా సరే అమ్మవారికి సంబంధించి ఏ స్తోత్రం, ఖడ్గమాల స్తోత్రము, ఏ స్తోత్రం చేసుకున్నా కానీ అమ్మవారికి ప్రీతిగా చెందుతుంది, అమ్మవారు అనుగ్రహిస్తుంది. కాబట్టి అలా అమ్మవారికి సంబంధించిన స్తోత్రం ఉదయం సాయంత్రం చేసుకుంటూ చక్కగా అమ్మవారి ధ్యాసలో కనుక ఉండగలిగితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అలా కాదు నా ఇష్టం వచ్చినట్టు డీజేలు పెట్టుకుంటాము, సినిమా పాటలు కూడా ఇప్పుడు
వస్తున్నాయి, సినిమా పాటల స్టైల్లోనే భక్తి పాటలు వస్తున్నాయి, అట్లా పెట్టుకుంటాము, డాన్సులు వేస్తాము, ఈ వినాయక చవితికి చేసినట్లుగా ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే మాత్రం అమ్మవారి ఆగ్రహానికి లోనవుతారు. వినాయకుడు శాంతి స్వరూపం కాబట్టి ఏమంటలేదు, కానీ అమ్మవారు అలా కాదు. అమ్మవారి చేతులు, వినాయకుడి చేతులు ఏ ఆయుధం సరిగా లేదు, కానీ అమ్మవారి చేతులు ఆయుధాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మనకు ఇచ్చేటువంటి కష్టం ఎట్లా ఉంటుంది అంటే కోలుకోలేనంత కష్టం ఇస్తుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని అమ్మవారి నవరాత్రులు చేయవలసిందే. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవ్వరు ఏమన్నా అనుకోండి. అలా భక్తి శ్రద్ధలతో చేయాలి. రజోగుణ తమో గుణాలకు సంబంధించినటువంటి ఆహారాలని దూరం పెట్టాలి. అంటే ఉల్లిగడ్డ, ఎల్లిపాయ ఇటువంటివి. అన్నదానాలు చేస్తూ ఉన్నాం మనం. అన్నదానాల్లో బిర్యానీ పెట్టడం బాగా అలవాటైంది మనకి. ఈ 10 రోజుల్లో మనం ఎప్పుడు అన్నదానం చేసినా సరే అటువంటి బిర్యానీలు దూరం చేయండి దయచేసి. బిర్యానీలు సాత్వికమైన ఆహారం కాదు, రజోగుణాన్ని తమో గుణాన్ని పెంచేటువంటిది. సత్వగుణ ఆహారం మాత్రమే, అంటే కూరగాయలు, ఆకుకూరలు ఇటువంటికి సంబంధించినవి మాత్రమే పెట్టండి. వాటిల్లో కూడా ఉల్లిపాయ, ఎల్లిపాయ వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అలా సాత్వికమైనటువంటి అన్నదానాన్ని చేస్తూ సాత్వికమైనటువంటి ఆహారాన్నే ఈ 10 రోజులు కూడా మనం స్వీకరిస్తూ కనుక చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మనలో రజోగుణ తమో గుణాలు అన్నీ కూడా నశించిపోయి సత్వగుణాన్ని ఏర్పడి మనము, మన కుటుంబ వ్యవస్థ, మన సమాజము, మన యొక్క వంశము అన్నీ కూడాను సాత్వికంగా ఉండి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం మనకే కాదు మన కుటుంబం, మన వంశానికి కూడా ఉంటుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మనం ఒక్క దుర్గాదేవి పూజ చేస్తున్నామంటే ఇందా చెప్పాము, సరస్వతీదేవిని మరియు లక్ష్మీదేవిని, కాళికాదేవిని కూడా, అంటే కలిపురుషుడి ప్రభావం మనం మీద పడకుండా, కలి యొక్క ఇబ్బందులు ఏవీ లేకుండా, కలి ధర్మము ఏదైతే ఉందో ఇది మన మీద పడకుండా అమ్మవారు కాళికాదేవి మనల్ని కాపాడుతూ ఉంటుంది. కలి బాధలు ఏవి మనకు లోబడకుండా ఉంటాయి, వాటిని అధిగమించేది కాళికాదేవి చేస్తుంది. కాబట్టి అమ్మవారి యొక్క భక్తి శ్రద్ధలు, అమ్మవారి నవరాత్రులు ఎవరైతే చేస్తారో వారి భక్తి శ్రద్ధలతో చేయటం ఉత్తమము, దీక్షగా ఉండటం ఉత్తమము. అది ఇంట్లో చేసినా సరే, పందిర్లలో చేసినా సరే, ఎక్కడ చేసినా దీక్షగా ఉండాలి. అఖండ దీపారాధన శక్తి ఉంటే ఇంట్లో అయినా అఖండ దీపారాధన పెట్టుకోవచ్చు, పందిర్లలో అయితే ఖచ్చితంగా పెడతాము. కానీ ఇంట్లో చేసుకునేటువంటి వారు శక్తి ఉంటే అఖండ దీపారాధన పెట్టండి. లేదు మేము అది చూడటం చేయటం ఇబ్బంది అని అనుకుంటే మాత్రం ఏ రోజుకి ఆ రోజు దీపారాధన ఉత్తమం. ఉదయం వెలిగించుకొని అది కొండెక్కిందాకుండా మళ్ళీ సాయంత్రం మన పూజ అప్పుడు మళ్ళీ వెలిగించుకొని ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తుంటాం కదా, ఆ తీరాన అమ్మవారికి దీపారాధన కూడా చేయొచ్చు. అఖండ దీపారాధన ఇంట్లో పెట్టాలి చెయ్యాలి అనేది లేదు. కలశం వీలుంటే కలశం పెట్టుకోండి, కలశం వీలు లేదు, విగ్రహాలు కలశాలు కష్టమండి మా ఇంట్లో అంటే అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకొనైనా సరే చేసుకోవచ్చు. ఇంట్లో కలశం పెట్టుకుంటే మంచిదే. శక్తి లేకపోతే విగ్రహాలు కలశాలు లాంటివి శక్తి లేదండి, గబక్కన మధ్యలో ఏదన్నా ఇబ్బంది వస్తే కష్టం కదా అని అనుకుంటే అమ్మవారి ఫోటో అయినా సరే పెట్టుకొని మనకి ఎన్ని రోజులు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఈ 10 రోజుల్లో అన్ని రోజుల వరకు చక్కగా అమ్మవారికి ఆ ఫోటోకే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో కనుక మనం చేయాల్సిన 4 రోజులైనా 5 రోజులు అంటే మనకి ఏదైనా సృష్టి లాంటివి ఏమన్నా మధ్యలో వస్తాయి అనుకుంటే ఆ వచ్చేంత వరకు ఎన్ని రోజులైతే అన్ని రోజులు దీక్షగా చేసుకొని అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చు. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారిని పూజించి చేసి ఇటు లక్ష్మీ అనుగ్రహము, కాళీ అనుగ్రహం మరియు పార్వతీ అనుగ్రహం, ఇలా అందరి అనుగ్రహాలు, సకల దేవతా స్వరూపిణి అమ్మవారు కాబట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కనుక ఆరాధిస్తే సకల దేవత అనుగ్రహం, సర్వశక్తి అనుగ్రహాలు మనకు చేకూరి మన ఇల్లంతా కూడా శక్తిమయం అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. దుష్ట శక్తులు కూడా మన ఇంట్లో నుంచి పారద్రోలుకునే అవకాశం ఈ నవరాత్రుల్లో మనకు కలుగుతుంది. కాబట్టి అలా చేసుకొని అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. దసరా నవరాత్రుల గురించి ఎన్నో విశేషాలు మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. మంచిదండి.